హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ అంటే మేక తలకాయ కాళ్ళు ఉన్నాయి కదండి, ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని శుభ్రంగా 2 సార్లు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని క్లీన్ చేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ్రంగా మనం కడిగి పక్కన పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, పెట్టుకున్నాక దానిలో కొంచెం రాళ్ళుప్పు కొంచెం పసుపు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. అలా ఉడికితే ముక్క అనేది గట్టిగా ఉండదు, తింటున్నప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఉడికినాక ముక్క అనేది ఇలా మెత్తగా కొంచెం వస్తుందండి. ఆ ముక్కల్ని వేరే గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 100 గ్రాముల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆనియన్స్ సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేగాక కొంచెం చెక్క లవంగాలు వేసుకోండి. ఇలాచీ కూడా 2 వేసుకోండి, అది ఆప్షనల్. నేను ఫ్లేవర్ కోసం 2 ఇలాచీ కూడా యాడ్ చేశాను. కొంచెం వేగుతూ ఉన్నప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉంది కదండి, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం తిప్పుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకోండి. వేసుకొని 2 టమోటాలు వేసుకోండి. వేసుకుంటే కొంచెం గ్రేవీ వస్తుంది, కర్రీ బాగుంటుంది టేస్ట్ అనేది. టమోటాలు కూడా వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకోండి. కొంచెం ఘాటుగా ఉండాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకుని, నేనైతే 1 స్పూనే వేసుకున్నాను. అంత మసాలా మంచిది కాదు కదా యూస్ చేయడం అని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పచ్చి కొబ్బరి పేస్ట్ 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మగ్గుతూ ఉంటుంది కదండి. మగ్గుతూ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ముక్కలు ఉంటాయి కదా, కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత రాళ్ళుప్పు అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది. రాళ్ళుప్పు వేసుకొని 2 స్పూన్లు కారం వేసుకొని మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోండి. కొంచెం షార్వా కావాలనుకునే వాళ్ళు 2 గ్లాసులు వేసుకోండి. అయితే కొంచెం థిక్గా గ్రేవీ లాగా చేసుకుంటున్నాను కాబట్టి నేనైతే పెద్ద గ్లాస్ ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ప్లేట్ పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ ఉడకనివ్వండి. మూత పెట్టడం వల్ల కొంచెం ఆవిరి బయటికి రాకుండా కర్రీ అనేది బాగా మగ్గుతుంది. ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిన తర్వాత కర్రీ ఇలా ఉంటుందండి. టేస్టీ తలకాయ కూర రెడీ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.